జాడను తెలుసుకునే ప్రయత్నంలో లంకకు చేరిన హనుమంతుడు జానకీమాతను చూసి ఎంతగానో బాధపడతాడు. చుట్టూ రాక్షసుల మధ్య అమ్మ సీతమ్మ తల్లి నిశ్చేష్టురాలై దీనంగా కూర్చొని ఉండటం చూసి ఆగ్రహంతో ఊగిపోతాడు. అశోకవనంలో చెట్టు కింద కూర్చొని ఉన్నది సీతమ్మ తల్లి అని రుడి చేసుకున్న తర్వాత హనుమంతుడు తన ప్రతాపం చూపించడం మొదలు పెడతాడు. అశోకవనం తప్ప లంకలోని పలు భవనాలను నేలమట్టం చేస్తాడు. కనిపించిన రాక్షసులను తుదముట్టిస్తాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి అస్త్రానికి తలొక్కి బందీగా లంకేశ్వరుడు ముందుకు వెళ్లిన హనుమయ్య తోకకు నిప్పంటేస్తారు. ఆ నిప్పుతో స్వర్ణలంక మొత్తం తగలబెట్టేస్తాడు. లంకాదహనం తర్వాత హనుమంతుడు సీతమ్మ తల్లి వద్దకు రాగా లంకాదహనం రహస్యాన్ని ఆ తల్లికి వివరిస్తాడు. లంక మొత్తం కాలి బూడిదైనా నీ తోక అగ్నిలో ఎందుకు కాలలేదు అని ప్రశ్నిస్తుంది. లంక సువర్ణంతో నిర్మితమైంది, సువర్ణం అగ్నిలో ఎప్పుడైనా కాలుతుందా అని హనుమంతుడు అంటాడు. అయితే లంక ఎలా కాలిపోయింది అని మరలా ప్రశ్నిస్తుంది. లంకను దహనం చేసిన అగ్ని సాధారణ జ్వాల కాదు, అది పవిత్రమైన దివ్యాగ్ని. జో అపరాధ్ భగత్ కర్కరే రామ్ రోష్ పవక్ సో జరే అంటాడు. అంటే భక్తులపై వేసిన అపరాధాలను రాముని క్రోధాగ్ని భస్మం చేస్తుంది. ఆ అగ్ని లంకను కాల్చివేసిందని చెప్తాడు. ఇది శ్రీరామచంద్రుని కోపాగ్ని. ఈ దివ్య క్రోధమే స్వర్ణలంకను భస్మం చేసిందని అంటాడు. అగ్నిదేవుడు స్నేహితుడు శత్రువు అనే తేడా చూపదు కదా. లంకను కాల్చిన అగ్నిని తోకని ఎందుకు కాల్చలేకపోయింది, తోక ఎలా రక్షింపబడింది అని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నను విన్న హనుమంతుడు జానకిదేవి పాదాలకు నమస్కరించి, అమ్మ, అగ్నికి నాశనం చేసే శక్తి మాత్రమే కాదు, రక్షించే శక్తి కూడా ఉందని అంటాడు. ఈ మాట చెప్పిన తర్వాత జానకిదేవి మదిలో మరో ప్రశ్న ఉదయిస్తుంది. ఎవరికి ఆ రక్షణ శక్తి ఉంటుంది అని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్న విన్న హనుమయ్య మరోసారి తల్లి జానకీమాత చరణాలకు నమస్కరించి, అమ్మ, భగవంతుడు మీకు ఇప్పటికే చెప్పాడని నాకు తెలుసు. తుమ్ పావక్ మహు కరుహు నివాస్, మీరు అగ్నిలోనే నివసిస్తున్నారు. మీ చుట్టూ జ్వాలలున్నాయి. మీరున్న ఈ అగ్నిలోనే నా తోక కూడా ఉంది. మీ దివ్యకృపే నన్ను కాపాడిందమ్మా. మీరే రక్షకురాలు, మీరే భగవంతుని అనుగ్రహమని అంటాడు హనుమయ్య. హనుమయ్య చెప్పిన మాటలు విన్న సీతమ్మ తల్లి కరుణతో అజర్ అమర్ గున్నిధి సుత్ హోహో కరుఫ్ బహుత్ రఘునాయక్ చోహో అని ఆశీర్వదిస్తుంది. అంటే నీవు ఎప్పటికీ అజరామరుడవు, రఘునాయకుడి కృప ఎల్లప్పుడూ నీపై ఉంటుంది అని ఆశీర్వదిస్తుంది జానకిదేవి. అమ్మ ఆశీర్వాదం తీసుకున్న హనుమంతుడు వాయువేగంతో సముద్రాన్ని దాటి శ్రీరాముడి వద్దకు వచ్చేస్తాడు. ఇది లంకా దహనం రహస్యం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.